నమస్తే ఫ్రెండ్స్. నేను రవీందర్‌రాజు, గరుడ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మన యొక్క ప్రోగ్రాంలో పైల్స్, ఫిషర్స్ గురించి మాట్లాడుకుందాం. పైల్స్, ఫిషర్స్ అన్నవి రావడానికి ప్రధానమైనటువంటి కారణము హార్డ్ స్టూల్. హార్డ్ స్టూల్ రావడానికి కారణము మన యొక్క ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లలో మనం ఫైబర్ కంటెంట్ లేనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ఏర్పడుతుంది. స్టూల్ హార్డ్‌గా తయారవుతుంది. మన నిత్య జీవితం లోపట ప్రతిరోజు 24 అవర్స్‌లో 3:30 నుంచెల్లి 4:30 లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఎంప్టీ స్టమక్‌లోనే లీటర్ నుంచి లీటర్‌న్నర నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళ యొక్క స్టూల్ అన్నది హార్డ్‌గా తయారవ్వదు. మామూలుగా వాటర్ కంటెంట్ ఎవరైతే తక్కువగా తీసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి స్టూల్ అనేది హార్డ్‌గా తయారవుతుంది. స్టూల్ హార్డ్‌గా తయారు కావడం వల్ల ఆకలేయదు, కడుపులో హెవీనెస్‌గా ఉంటుంది. ఆ హార్డ్ స్టూల్‌ను బయటకు తోయడానికి ప్రెషర్ పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, స్టూల్ బయటకు వెళ్తూ అది హార్డ్‌గా ఉండడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని రప్చర్ చేసుకుంటూ బయటకొస్తుంది. అక్కడ సన్నగా గీతగా పడడం జరుగుతుంది యానస్ దగ్గర. సో, దీన్నే ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. సో, హార్డ్ స్టూల్ అన్నదే లేకుంటే ఫిషర్ అన్న ప్రాబ్లమే లేదు. కాబట్టి హార్డ్ స్టూల్‌ని మనము క్లియర్ చేసుకుంటే ఫిషర్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఫిషర్ ప్రాబ్లమ్ ఒకసారి వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీయే అల్లోపతి సిస్టంలో చెప్పేటటువంటి పద్ధతి. దాన్ని మనము సర్జరీ లేకుండా ఏ విధంగా తగ్గించుకోవాలో చూద్దాము. దాంతోపాటు పైల్స్. ఈ విధంగా స్టూల్ పాస్ కావడం లేదు కాబట్టి ప్రెషర్ పెట్టి మోషన్‌కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వెయిన్స్ అన్నీ కూడాను వ్యాకోచించి బయటకి రావడం జరుగుతుంది. దాన్నే పైల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో, పైల్స్ లోపట 2 రకాల పైల్స్ ఉంటాయి. ఒకటి బ్లైండ్ పైల్స్, రెండోదేమో బ్లీడింగ్ పైల్స్. బ్లీడింగ్ పైల్స్ లోపట ఏందంటే హీట్ ఎక్కువగా తిని మసాలా ఫుడ్స్ ఎక్కువగా తిన్నవాళ్ళు, బాడీ హీట్ ఎక్కువగా ఉంటే ఏవైతే బయటకొచ్చినటువంటి మొలలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచెల్లి రక్తస్రావం జరుగుతుంది. సో, దీన్నే బ్లీడింగ్ పైల్స్ అని చెప్తారు. సో, బ్లీడింగ్ పైల్స్, తర్వాత బ్లైండ్ పైల్స్. బ్లైండ్ పైల్స్ లోపట బ్లీడింగ్ కాదు, కానీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. కూర్చోవడానికి కష్టంగా ఉంటది. మళ్ళొకసారి మోషన్‌కెళ్ళాలంటే పైల్స్ లోపట గానీ, ఫిషర్ లోపట గానీ, ఇంకా మోషన్ వస్తుంది అంటే భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫిషర్ పేషెంట్స్‌కి. సో, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మీ యొక్క స్టూల్‌ని హార్డ్‌గా ఉండకుండా స్మూత్‌గా ఉండేట్టుగా తయారు చేసుకోవాలి. దానికోసమని నేచురల్ ఫుడ్స్‌కి మీ యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. మన యొక్క ఆహారం లోపట 50-60% నేచురల్ ఫుడ్ అంటే కుక్ చేయనటువంటి ఆహారాన్ని తీసుకోండి. దాంట్లోపట కీరా గానీ, క్యారెట్ గానీ, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క ఫుడ్ లోపట 50-60% ఈ ఫుడ్‌ను తీసుకున్నట్టయితే ఆల్రెడీ పైల్స్ ఉన్నవాళ్ళు, ఫిషర్ ఉన్నవాళ్ళు మీ యొక్క స్టూలు చాలా స్మూత్‌గా అయిపోతుంది. ఈజీగా స్టూల్ అన్నది పాస్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా కారం ఉన్నది, మసాలా ఉన్నది ఆహారం తీసుకుంటే పైల్స్ ఉన్నవాళ్ళు, ఫిషర్ ఉన్నవాళ్ళు ఆ యొక్క కారం వల్ల బయటికి వెళ్ళేటప్పుడు చాలా విపరీతమైనటువంటి మంటలేస్తుంది. పైల్స్ లోపట విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. కాబట్టి ఆహారం లోపట చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. దాని తర్వాత ఆక్యుప్రెషర్‌లో ఏ విధంగా మనం దీని నుంచెల్లి బయటపడాలి? చూడండి ఒకసారి. ఆక్యుప్రెషర్ లోపట చాలా సులభమైనటువంటి వైద్య పద్ధతి ఉంది. బొటనవేలు, ఈ బొటనవేలు ఎక్కడైతే పూర్తయిపోయిందో దాని నుంచి కొంచెం కిందికొస్తే రిస్ట్ జాయింట్ లోపట ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఎవరికైతే పైల్స్ ఉంటాయో, ఫిషర్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ జస్ట్ ఇట్లా టచ్ చేస్తేనే పెయిన్ వస్తది వాళ్ళకి. జస్ట్ టచ్ చేస్తేనే పెయిన్ వస్తది. కాబట్టి ఈ విధంగా బొటన వేలుతో కానీ లేదా ఏదైనా వేలుతో కానీ ఈ ప్రాంతం అంతా కూడాను ఎవ్రీ 1 అవర్‌కి, 2 అవర్‌కి ఈ విధంగా ప్రెషర్ చేస్తూ ఉండాలి. ప్రెషర్ చేస్తూ ఉంటే ఇక్కడ పెయిన్ తగ్గుతుంది. దీంతో పాటు మీకు యానస్ దగ్గర ఎక్కడైతే మలద్వారం ఉందో అక్కడ ఉన్నటువంటి పెయిన్ కూడా మీకు వితిన్ 10 మినిట్స్, 15 మినిట్స్‌లోనే పెయిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. దాని తర్వాత పైల్స్ కంప్లీట్‌గా తగ్గడానికి ఈ ప్రెషర్ అన్నది ఒక నెల నుంచి 2 నెలల వరకు చేసుకోండి. పూర్తిగా బయటకొచ్చినటువంటి ఈ పైల్స్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి వైద్య పద్ధతి ఉంది. ఈ యొక్క 4 వేళ్ళు ఏవైతే ఉన్నాయో 4 వేళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడాను
ఫిషర్ అండ్ పైల్స్‌కి బాగా పనిచేస్తుంది. ఈ యొక్క పాయింట్‌లో కూడాను మీరు ఏదైనా ఒక ప్రోబ్ గాని, పెన్ గాని తీసుకొని ఈ ప్లేస్‌లో మీరు ప్రెషర్ చేసి చూడండి. ఎక్కడైతే మీకు చాలా సెన్సిటివ్ ప్లేస్ మీకు దొరుకుతుంది. ఆ ప్లేస్‌లో జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తుంటేనే మీకు పెయిన్ కనిపిస్తుంది. ఆ పెయిన్‌ఫుల్ పాయింట్‌ని మీరు ప్రెషర్ చేస్తూ ఉంటే యానస్ దగ్గర ఉన్నటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. పైల్స్, ఫిషర్ అన్నది మీకు శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది. సో, ఆహారాన్ని మార్చండి, జీవన విధానాన్ని మార్చండి, నేచురల్ ఆహారానికి మీరు మారిపోండి. ఫాస్ట్ ఫుడ్‌లో తీసుకునేటువంటి ఆహారము ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తీసుకునేటటువంటి మైదాతో చేసినటువంటి ఆహారం, బేకరీల్లో చేసినటువంటి కేకులు గానీ, బర్గర్‌లు గానీ, పిజ్జాలు గానీ ఇవన్నీ గూడాను 90% మైదానే వాడతారు. మైదా లోపట జీరో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తీసుకుంటేనే మనం తీసుకున్నటువంటి ఆహారము మూవ్ అయితుంది. మీరు ఇటువంటి బేకరీ ఫుడ్సు, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో దొరికేటటువంటి నూడిల్సు ఇవన్నీ గూడాను ఫైబర్ లేనటువంటి ఆహారాలు. వీటి నుండి ఇమ్మీడియేట్‌గా నేచురల్ ఆహారానికి మారాల్సిందే. మనం మందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి జీవన విధానానికి మీ యొక్క జీవన విధానాన్ని మార్చినట్టయితేనే